విజయవాడలో ఉగ్ర లింకులు బయటపడిన విషయం మనకి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరమైంది. 4వ రోజు నిందితుల కస్టడీ కొనసాగుతోంది. విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు పోలీసులు. అల్ హకీం షుకూర్ తో పరిచయం ద్వారానే పోస్టులు పెట్టినట్టుగా 5గురు నిందితులు ఒప్పుకున్నారు. BNX గ్రూప్ ఏర్పాటు చేశామని నిందితులు తెలిపారు. ఇవాళ 5గురిని వేరువేరుగా పోలీసులు విచారించబోతున్నారు. ఉగ్ర లింకుల కేసులో విచారణ కొనసాగుతోంది. 4వ రోజుకి చేరుకుంది నిందితుల కస్టడీ. 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ రోజు నిందితులందరినీ వేరువేరుగా విచారించబోతున్నారు పోలీసులు. విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. అల్ హకీం షుకూర్ ద్వారానే, అతనితో పరిచయం ద్వారానే పోస్టులు పెట్టినట్లుగా 5గురు నిందితులు ఒప్పుకున్నారు. BNX గ్రూప్ ఏర్పాటు చేశామని నిందితులు తెలిపారు. ఈ రోజు 5గురిని వేరువేరుగా పోలీసులు విచారించబోతున్నారు. మరిన్ని విషయాలు రాబట్టబోతున్నారు.